ఎందుకంటే బాబుకి స్కూల్‌కి టైం అయిపోతుంది అని చెప్తే ఇంకా వేడివేడిగా ఏసాను. మీరైతే ఇంకా దింపి ఈ మిశ్రమం అనేది చల్లారిన తర్వాత ఏసుకోండి. ఇలా ఇరిగిపోయినట్టు కనిపించవు కదా! ఇక్కడైతే నాకైతే ఇంకా టైం ఎక్కువ లేదు కాబట్టి నేనైతే ఇలాగా పాలని ఏసుకుంటున్నాను. అలాగే మీకు ఇలా ఇరిగిన పాలను కూడా చూపిస్తున్నాను చూడండి. వేడి మీద ఏస్తే ఎన్ని పాలేసినా కూడా ఇలా ఇరిగిపోతాయి. కాబట్టి మనము ఈ మిశ్రమం అనేది చల్లారిన తర్వాతే ఏసుకోవాలి. ఇలా రెడీ అయిపోయింది కదండీ! మీకు ఇష్టమైతే ఇలాచి పౌడర్ కూడా ఏసుకోవచ్చు ఇది దింపే ముందు. ఇప్పుడు ఇలా దింపేసుకున్న ఈ సగ్గుబియ్యము, రైస్ తోటి పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఈ వేసవిలో ఇలా తయారు చేస్తే చాలా టేస్టీగా ఉండడమే కాదు, మన ఒంట్లో వేడిని తగ్గించి మంచి డ్రింక్ తీసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అలాగే చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి ఇలా చేసి అందించండి. చాలా ఇష్టంగా తినడమే కాదండి, మరి మన హెల్త్ కూడా చాలా మంచిది. సగ్గుబియ్యం అనేది మన ఒంట్లో వేడిని పారదోలి మనకి మంచి శక్తిని ఇస్తుంది. మరి చూడండి ఇలాగా నేనైతే ఇలా ప్యాన్ గాలికి చల్లారి పెట్టేసుకుంటున్నాను. మీరు ఇలాగ చల్లారిన తర్వాత మాత్రమే పాలు వేయండి. ఇది మాత్రం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడు దీనికి కావలసినవి చూసేద్దాం. ముందుగా ఇలా చిన్న గిన్నెని తీసుకుని దీంట్లోకి ఒక పావు కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ సగ్గు బియ్యాన్ని 4 సార్లు శుభ్రంగా కడిగి ఫ్రెష్ వాటర్ వేసుకుని సగ్గు బియ్యాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఈ లోపల మనకి ఒక ఎడల్పాటి గిన్నెని తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక 1/2 లీటర్ నీళ్ళని పోసుకుని నీళ్లు మరుగుతున్నప్పుడు మనము నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి కలుపుకుంటూ ఇలాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన ఈ సగ్గు బియ్యాన్ని చూడండి ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఈ సగ్గు బియ్యం ఉడికినాయన్న సూచనగా మనకి తెల్లగా అవుతాయి. మనకి ఈ బియ్యం అనేది తెల్లగా అయిపోతుంది మనకి కనిపించకుండానే. అలాంటప్పుడు ఇలాగా ఉడికించుకున్న రైస్ని ఒక కప్పు తీసుకోవాలి. లేదంటే మీరు కడిగిన బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. మీకు తొందరగా కావాలంటే ఇలా ఉడికిన అన్నాన్ని తీసుకోవాలి ఒక కప్పు. ఇలా అన్నాన్ని కూడా వేసుకుని కాసేపు ఉడకనిద్దాము. రెండిటిని కలిపి ఇలాగ బాగా కలుపుకుంటూ మనకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పొంగలి వచ్చేస్తుంది కాబట్టి ఇలాగ కలుపుకుంటూ ఉన్న తర్వాత ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసేసుకుందాము. చూడండి ఇలా బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఈ లోపల మనము పక్క స్టవ్ పైన పాలను కూడా మరిగించి తీసుకోవాలి. ఇంకా పాలు అనేది మీ ఆప్షన్ అండి, ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇలా పాలను వేసుకున్న తర్వాత మనం బెల్లం వేసాము కాబట్టి ఇరిగిపోతుంది. ఇంకా మరి కాస్త పాలని మనము పక్కన పెట్టుకుందాము. నేనైతే ఇక్కడ వచ్చేసి 1/2 లీటర్ పాలను మరిగించుకున్నానండి. దాంట్లోకి ఇంకా కొన్ని పాలను అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మరొక గిన్నె స్టవ్ పై పెట్టుకుని పక్క స్టవ్ పైన ఇలాగ దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బాదాము అలాగే పుచ్చకాయ సీడ్స్ కిస్మిస్ అయితే వేసుకుంటున్నాను. ఇలాగా ఒక స్పూను నెయ్యి వేసి వేపించుకుంటున్నానండి. ఇలా దూరగా వేపించుకుందాము. అలాగే మీ దగ్గర కాజు కూడా ఉంటే వేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఏవైనా కూడా వేసుకోవచ్చు. చూసారా ఇంకా పాలు కూడా ఉన్నాయి కదా, ఈ పాలను కూడా ఇందులో వేసేసాను. ఎందుకంటే మనకి ఇంకా నాకైతే ఇప్పుడు టైం లేదండి, ఎందుకంటే బాబుకి స్కూల్కి టైం అయిపోతుంది అని చెప్తే ఇంకా వేడివేడిగా వేసాను. మీరైతే ఇంకా దింపి ఈ మిశ్రమం అనేది చల్లారిన తర్వాత వేసుకోండి. ఇలా ఇరిగిపోయినట్టు కనిపించవు కదా. ఇక్కడైతే నాకైతే ఇంకా టైం ఎక్కువ లేదు కాబట్టి నేనైతే ఇలాగా పాలని వేసుకుంటున్నాను. అలాగే మీకు ఇలా ఇరిగిన పాలను కూడా చూపిస్తున్నాను చూడండి. వేడి మీద వేస్తే ఎన్ని పాలు వేసినా కూడా ఇలా ఇరిగిపోతాయి. కాబట్టి మనము ఈ మిశ్రమం అనేది చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయింది కదండి. మీకు ఇష్టమైతే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇది దింపే ముందు. ఇప్పుడు ఇలా దింపేసుకున్న ఈ సగ్గు బియ్యము, రైస్ తోటి పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఈ వేసవిలో ఇలా తయారు చేస్తే చాలా టేస్టీగా ఉండడమే కాదు, మన ఒంట్లో వేడిని తగ్గించి మంచి డ్రింక్ తీసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అలాగే చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి ఇలా చేసి అందించండి. చాలా ఇష్టంగా తినడమే కాదండి, మరి మన హెల్త్ కూడా చాలా మంచిది. సగ్గు బియ్యం అనేది మన ఒంట్లో వేడిని పారదోలి మనకి మంచి శక్తిని ఇస్తుంది. మరి చూడండి ఇలాగా నేనైతే ఇలా ప్యాన్ గాలికి చల్లారి పెట్టేసుకుంటున్నాను. మీరు ఇలాగ చల్లారిన తర్వాత మాత్రమే పాలు వేయండి. ఇది మాత్రం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.